వికారాబాద్ జిల్లా దొంగ ఎనకపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ఎంబీబీఎస్ డాక్టర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలోకి దిగారు. ఉన్నత చదువులు చదివి డాక్టర్ వృత్తిలో ఉన్న వెంకట సూర్యారెడ్డి ప్రచారం నిర్వహించారు. గ్రామాభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు సేవ చేయాలని దృఢ సంకల్పంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నట్లుగా తెలిపారు. గతంలో తమ కుటుంబీకులు గ్రామ ప్రజలకు ఎంతో సేవ చేశారని, ప్రభుత్వ భవన నిర్మాణాలకు తమ సొంత స్థలాలను దానం చేశారని తెలియజేశారు. గ్రామంలో ఎవరి వివాహం ఉన్నా వారి వివాహ కార్యక్రమాలకు పుస్తెలు మెట్టెలు అందించేవారని తెలిపారు. వాళ్ల పూర్వీకుల సేవ గ్రామంలో ఎంతో ఉపయోగపడిందని, అదే తరహాలో గ్రామ ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా శ్రీయారెడ్డి తెలియజేశారు. నమస్కారం, నా పేరు కొప్పుల వెంకట శ్రీయారెడ్డి. ఈ సంవత్సరమే నేను ఎంబీబీఎస్ ఫినిష్ చేస్తున్నాను. దొంగెంకపల్లి గ్రామం నుంచి నామినేషన్ వేస్తున్నాను సర్పంచ్ ఎన్నికల్లో. నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు నన్ను వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగానే ఆదరిస్తున్నారు, బాగా చూసుకుంటున్నారు. అయితే నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కొన్ని సమస్యలని ఎదురుపడ్డాయి. ఆ సమస్యలు ఏంటేంటివి అంటే, మనకు ఊర్లో ప్రాపర్ శానిటేషన్ లేదు, అంటే పారిశుద్ధ్యం ప్రాపర్గా లేదు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, స్ట్రీట్ లైట్స్ లేవు, సీసీ రోడ్స్ లేవు, చాలామందికి ఇల్లు లేవు. అది కాకుండా తాగడానికి నీళ్లు లేవు చాలామందికి. సో ఈ సమస్యలన్నిటి మీద వర్క్ చేసి వాటికి ఒక సొల్యూషన్ ఇప్పించాలి అనుకుంటున్నాను. అది కాకుండా మా నాన్నమ్మ అయినా, మా పెద్దనాన్న అయినా, మా నాన్నగారైనా వాళ్ళు కూడా పాస్ట్లో ఎలక్షన్స్ విన్ అయ్యి సర్పంచ్ ఉండే, మా నాన్నమ్మ ఎంపీటీసీ ఉండే. సో వాళ్ళు కూడా చాలా పనులు చేసినారు, అవన్నీ నేను చేయాలనుకుంటున్నాను. అది కాకుండా పెన్షన్స్ లేని వాళ్ళకి ఎలిజిబిలిటీ, లైక్ ఎవరెవరికైతే ఉందో, ఎవరికైతే రావట్లేదో వాళ్ళకి, ఇన్సూరెన్స్ లేని వాళ్ళందరికీ తెప్పియాలనుకుంటున్నాము. అది కాకుండా కూడా హెల్త్ పరంగా నేను ఏదైతే హెల్ప్ చేయగలుగుతానో అదంతా చేయాలనుకుంటున్నాను. ఒక మినీ హెల్త్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాను. అది కాకుండా రెగ్యులర్గా హెల్త్ క్యాంప్స్ ఊర్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అది కాకుండా మనకి ఏవైతే రాష్ట్ర కేంద్ర పథకాలు ఉంటాయో, ఏవైతే జనాల వరకు అందుబాటులో రావట్లేదో అవన్నీ వాళ్ళ వరకు అందేలాగా చూడాలనుకుంటున్నాను. వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అది కాకుండా వాళ్ళ ఇంటి సొంత ఆడబిడ్డలాగా, వాళ్ళ కూతురులాగా బాగా చూసుకుంటున్నారు. సో రెస్పాన్స్ అయితే వాళ్ళ నుంచి చాలా బాగుంది. భారీ మెజారిటీతో గెలుస్తామన్న నమ్మకం ఉంది. అది కాకుండా మన స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్తో కూడా బాగా అభివృద్ధి చేస్తాము అన్న నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.